ఛత్తీస్గఢ్ లో అటవీ ప్రాంతంలో మరోసారి తుపాకులు గర్జించాయి. నారాయణపూర్ జిల్లా రాయగూడెం క్యాంప్ ఏరియాలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుపుతుండగా ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో భారీగా మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం. అలాగే హెడ్ కానిస్టేబుల్ వీరేంద్ర కుమార్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి చనిపోయినట్టు తెలిసిందే. సరిహద్దులో ఇటీవల ఎన్కౌంటర్ తర్వాత డీఆర్జీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా కూంబింగ్ సాగుతోంది. అయితే నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి అడపాదడపా ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఇటు కాల్పుల విషయాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ధృవీకరించారు. ఆపరేషన్ పూర్తి వివరాలు తర్వాత చెప్తామని అంటున్నారు. ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో మరోసారి తుపాకులు గర్జించాయి. నారాయణపూర్ జిల్లా రాయగూడెం క్యాంప్ ఏరియాలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతూ ఉండగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో భారీగా మావోయిస్టులు చనిపోయినట్టు సమాచారం. అలాగే ఓ హెడ్ కానిస్టేబుల్ వీరేంద్ర కుమార్ కాల్పులో తీవ్రంగా గాయపడి చనిపోయినట్టు తెలుస్తోంది. సరిహద్దులో ఇటీవల ఎన్కౌంటర్ తర్వాత డీఆర్జీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా కూంబింగ్ సాగుతోంది. అయితే నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి అడపాదడపా ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఇటు కాల్పుల విషయాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా ధృవీకరించారు. ఆపరేషన్ పూర్తి వివరాలు తర్వాత చెప్తామని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. భూపాల్, ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు? పూర్తి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? మావోయిస్టులు అంటే పిఎల్జే వారోత్సవాలకు సంబంధించి దండకారణ్యంలో ఏదైనా ఇన్సిడెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారనేది ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఛత్తీస్గఢ్, అదేవిధంగా జార్ఖండ్, ఒరిస్సా రాష్ట్రాల్లో భారీ ఎత్తున కూంబింగ్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అంటే ఇటీవల కాలంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పలు చోట్ల మావోయిస్టులు ఎన్కౌంటర్లో హతమైన విషయం తెలిసింది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతాల్లో కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో పిఎల్జే వారోత్సవాలు ఎటువంటి సంఘటన జరగకుంటుండేది కోసం ఇంకా భద్రతా ఎందుకంటే ఈ కొంతకాలం దాదాపుగా 250 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఏరియాలోకి మావోయిస్టులు ఉన్నారు, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఒక 2-3 చోట్ల మావోయిస్టులకి అదే భద్రతా బలగాలకి ఈ కాల్పుల్లో పలు మావోయిస్టులు చనిపోయినట్టు పోలీసు వర్గాలు ప్రకటిస్తున్నాయి. కానీ ఇదే సందర్భంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వీరేంద్ర కుమార్ అనే కానిస్టేబుల్ కూడా చనిపోవడం జరిగింది. కాలంలో ఇతను చనిపోయాడని పోలీసు వర్గాలు అంటే పోలీసులు ప్రకటిస్తే మావోయిస్టులు కూడా పెద్ద సంఖ్య చెప్తున్నా కానీ గత అర్ధ మాత్రం ఎంతమంది చనిపోయారు ఏంటి ఇంతవరకు అయితే చేయలేదు. అయితే ఈ రాయగూడెం క్యాంపు సమీపంలో మాత్రం మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిని స్వాధీనం చేస్తున్నారు. అయితే మావోయిస్టుల సామాగ్రి తీసుకోవడం అనేది జరిగితే మావోయిస్టులు చనిపోయారని భావిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ భూపాల్.